హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఇవాళ మీ జ్యోతికాక రీడింగ్ చాలా లేట్గా పెడుతుంది. ఐ వెరీ సారీ. క్లయింట్స్ చాలా ఉన్నందువల్ల టైం కుదరలేదు. కానీ మీరు నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేది నాకు చాలా వరకు చాలామంది చెప్తూ ఉంటారు. ఐ వెరీ 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 హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కోటి హృదయపూర్వక వందనాలు. ఓకే అండి, ఇవాళ మీ మనసులో మార్నింగ్ నుంచి మీ వ్యక్తి ఎవరైతే మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీరు 3 సార్లు తన పేరును తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మనసు నిండా ప్రేమ. డిఎం 9 10 కప్స్. ఎస్, అవేకనింగ్ మంచిగా చల్లగా. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో కింగ్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది. బాగా డిఎఫ్ కోసం ఆలోచిస్తున్నారు డిఎం గారు. ఓకేనా? డిఎఫ్ గురించి చాలా ఆలోచించి తన దగ్గరికి వెళ్ళాలని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. కాకపోతే తన పరిస్థితి బాగాలేదు. డిఎఫ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, కాకపోతే తనకున్న పరిస్థితిలో డిఎఫ్ దగ్గరికి రాలేకపోతున్నారు. థర్డ్ పార్టీ వచ్చిందండి. థర్డ్ పార్టీ అంటే మీ గురించి తెలిసిన తర్వాత మీ దగ్గరికి రానియకుండా చేస్తున్నారు. అవునండి, డిఎఫ్ మాత్రం మంచి అందంగా తన పని తను చేసుకుంటూ ఇన్నర్ వర్క్ చేసుకుంటూ తన మీద తను ఫోకస్ పెట్టి లైఫ్లో ముందుకెళ్ళడానికి ముందడుగు వేస్తుంది. వెరీ గుడ్. హార్టీ కంగ్రాచులేషన్స్. డిఎం అయితే విపరీతంగా డిఎన్ నైట్ ఏడుస్తున్నారు. మీరు లేనిది ఎక్కడ చూసినా మీరే అని కనబడుతున్నారు. తన పిల్లో తన కన్నీళ్లతో తడిచిపోతుందండి మీ గురించి. డిఎఫ్ కంగ్రాచులేషన్స్. అతి త్వరలో మీ డిఎం మీ దగ్గరికి రాబోతున్నారు అనేది మంచి సూచన కనబడుతుంది. ఎస్, డిఎఫ్ చాలా అద్భుతంగా చాలా మంచిగా తన పని తనలో ఉంది. డిఎంని పూర్తిగా మర్చిపోవడానికి పర్ఫెక్ట్గా ఉంది, 100%గా. వెరీ నైస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము. ఫుల్ బాధ్యతతోని నిండి ఉన్న డిఎం గురించి. ఎస్, మీకు అనేది మంచి రోజు ఉంది, దాంట్లో డౌట్ లేదు. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న పార్వతీ తత్వం. డిఎఫ్ అంటే డే అండ్ నైట్ విపరీతంగా ఏడుస్తుంది, నాకు తెలుసు. డిఎంని ఎప్పుడు తలవని రోజు అనేది సెకండ్ అనేది ఉండదు. ఊపిరైనా తీసుకోవడం మర్చిపోతుందేమో కానీ డిఎంని మాత్రమే మర్చిపోదని ఒక డిఎఫ్గా నేను చెప్పగలను. కాకపోతే ఇక్కడ డిఎం చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. డిఎఫ్ మీ వర్క్ మీద మీరున్నారు. మీకు మంచి రోజు ఉందనేది మన అద్భుతమైన ద స్టార్ అనేది మనకి వచ్చింది. ఓకేనా? ఎవరైతే చాలా బాగా ఇన్నర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు మీ డిఎంని ఆహ్వానించి పక్క కూర్చోబెట్టుకొని అది ధ్యానం చేయండి. అప్పుడు మీరు అనేది ఫుల్ఫిల్గా ఉంటారనమాట. ఓకే, ఐఎమ్ వెరీ సారీ అండి, లేట్గా పెడుతున్నాను వీడియో. ఈ వీడియో ఇప్పుడే కాదు, ఎప్పుడు చూసినా, ఒక 3 ఇయర్స్ చూసినా, 4 ఇయర్స్ తర్వాత చూసినా కానీ ఏ రాశి వాళ్ళకైనా ఇది మీకు రిజిగ్నేట్ అవుతుంది. ఇది ఎంతమందికి రిజిగ్నేట్ అవుతుంది అనేది నాకు కామెంట్లో రాయండి. డిఎఫ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీ డిఎం మీ దగ్గరికి తొందరగా వచ్చేసి మీకు యూనియన్ కాబోతుంది. మీరు కంట్రోల్గా తనని అతి ప్రేమతోని ఆహ్వానించకుండా నార్మల్గా ట్రీట్ చేయండి. కంగ్రాచులేషన్స్.